బిగ్ ఈవెంట్స్ విషయానికి వస్తే కోఆర్డినేషన్ చాలా టఫ్ జాబ్. కోఆర్డినేషన్ మీ టీమ్స్ మధ్య కోఆర్డినేషన్ ఎట్లా? అంటే కోఆర్డినేషన్ సార్ మనకి యాక్చువల్లీ నేను నేను చా ఈవెంట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా మొత్తం అంతా ఆర్గనైజింగ్ నాకు చాలా హెవీ ఇంట్రెస్ట్ సార్ మొత్తం అంతా. అంటే అందరూ ఆన్ టైం వస్తున్నారా లేదా, వర్క్షీట్ పెట్టుకొని వర్క్షీట్ ప్రకారం కూడా మేము మొత్తం కంప్లీట్లీ మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఉంటాం. అంటే అందరికి 1 డే ముందు 2 డేస్ ముందు రిమైండర్ చేస్తూ ఉంటాము. ఎవరు ఏ టైంకి రావాలి, ఏ టైంకి వర్క్ ఇవ్వాలి, ఏ టైంకి వర్క్ ఫినిష్ చేయాలి. మనకి యూజువల్గా మనకి ఏమవుద్దంటే మనకి ఆ ఈవెంట్ బిజినెస్లో మనకి హై టెన్షన్ ఉంటుందండి. చాలా టెన్షన్గా ఉంటాం మొత్తం అంతా. ఆ టెన్షన్ ఎలా ఉంటుందంటే ఎవరన్నా ఆ వెండర్ ఆ టైంకి రాకపోతే మనకు చెమటలు పట్టేస్తాయి ఇక్కడ మొత్తం అంతా. అంత టెన్షన్ ఉంటుంది. అది మేము స్టార్టింగ్ స్టేజ్లో ఫేస్ చేసాం చాలా మటుకి. బిగ్ ఈవెంట్స్ విషయానికి వస్తే టీమ్ మేనేజ్మెంట్ అట్లాగే కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. మీరు ఎట్లా సమన్వయం సాధిస్తారు దాన్ని? బిగ్ ఈవెంట్స్కి వస్తే కనుక సార్ మనం స్టార్టింగ్ చేసిన ఒక బిగ్ ఈవెంట్లోనే మనం చిన్నప్పుడు చిన్న ఈవెంట్స్ లాంటివి చేసినప్పుడు కొన్ని ఈవెంట్స్ చేసినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము చాలా స్ట్రగుల్ అయ్యాం మొత్తం అంతా. అంటే స్ట్రగుల్ మీన్స్ మనకి ఏంటంటే మనం కంప్లీట్లీ బిలీవ్ చేస్తాం వెండర్ని. వాళ్ళ టైం చెప్తే ఆ టైంకి వచ్చేస్తాం, మనం కంప్లీట్ బిలీవ్లో ఉంటాం మొత్తం అంతా. స్టార్టింగ్లో మనకు ఆ నాలెడ్జ్ లేక మనం కొంచెం చాలా స్ట్రగుల్ అయ్యాం మొత్తం అంతా. ఆర్గనైజింగ్ లెవెల్ కానివ్వండి, మొత్తం ఇవన్నీ కొంచెం స్ట్రగుల్ అవ్వడం కానీ, క్లయింట్ దగ్గర కంప్లైంట్స్ కానివ్వండి, ఇలాంటి చాలా విన్నాం మొత్తం. దాని తర్వాత నేనేం చేశానంటే ఒక షెడ్యూల్ పెట్టేసుకున్నాను. ఇంకా ఖచ్చితంగా ప్రాపర్ వర్క్షీట్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే మనకు జరుగుతుంది, లేకపోతే జరగదని చెప్పేసి ఒక వర్క్షీట్ పెట్టేసుకొని అన్నీ ఆన్ టైం మొత్తం అంతా. నేను నా కింద టీం కానివ్వండి, నా సూపర్వైజర్లో ఒక 4 మెంబర్స్ ఉంటారు సార్ మొత్తం అంతా. అంటే ఇప్పుడు సూపర్వైజర్ టీం మీకు ఎలా ఉంటుందంటే సార్, నాది ఓన్ క్యాటరింగ్ మొత్తం అంతా. ఫుడ్ ప్రొడక్షన్ మొత్తం మా ఓనేనండి. మేము బయట వెంటర్ దగ్గరికి వెళ్ళాం ఫుడ్ ప్రొడక్షన్ సార్. నాది ఓన్ క్యాటర్స్ ఉందన్నమాట మొత్తం అంతా. క్యాటరర్స్ టీం అంతా మా ఓనే మొత్తం, వాళ్ళ మంత్లీ శాలరీస్ మొత్తం అంతా. ఆ టీంకి ఒక సూపర్వైజర్ అనమాట మొత్తం అంతా. తను కంప్లీట్లీ మొత్తం అంతా కూడా ఫుడ్ మేనేజ్మెంట్ మొత్తం చూసుకుంటారు. నెక్స్ట్ డెకార్ టీమ్కి ఒక సూపర్వైజరు, తను మొత్తం డెకార్ టీం అంతా మేనేజ్ చేస్తారు మొత్తం అంతా. రిమైనింగ్ ఈవెంట్స్ మొత్తం అంతా దానికి మళ్ళీ ఒక సూపర్వైజరు. వీళ్ళందరికీ పైన ఒక హెడ్ సూపర్వైజరు, వాళ్ళపైన నేను ఉంటాను. నేను ఉండే మానిటర్ చేసుకుంటాను మొత్తం అంతా. ఈవెంట్కి వెన్యూస్కి మొత్తం 2 డేస్ ముందు 3 డేస్ ముందు మొత్తం ఎక్కి చేసుకోవడం, మొత్తం కంప్లీట్ మెజర్మెంట్స్ తీసుకోవడం కానివ్వండి, A to Z మొత్తం కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతాం మొత్తం. అదే సార్, దీనివల్ల మాకు ఏమవుద్దంటే ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ ఏమి కానీ రాదు, ఈ మిస్కమ్యూనికేషన్ లాంటివి ఏమి ఉండకుండా ఉంటాయి. కంప్లీట్లీ మనం ఏంటంటే వెండర్స్తో వర్క్ బాగా చేయించుకోవాలి ముఖ్యంగా. లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్స్, ప్లాన్లో చేంజెస్ వచ్చినప్పుడు ఎట్లా మేనేజ్? లాస్ట్ మినిట్స్ క్యాన్సిలేషన్ జరిగినప్పుడు అప్పుడు మనం ఏం చేయలేం సార్. ఇంకా అంటే ఒక వెడ్డింగ్ క్యాన్సిల్ అయిందంటే, ఒక ఈవెంట్ క్యాన్సిల్ అయిందంటే అది సమ్ ఆఫ్ కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అవుద్ది. అది ఎవరో కావాలని చెప్పి క్యాన్సిల్ చేసుకోరు. బట్ ఇంకా చేంజెస్ అయినప్పుడు మేము మేనేజ్ చేస్తాం, ప్రాబ్లం ఇస్తాను. ఏమైనా ఈవెంట్ చేంజ్ అయితే ప్లాన్ చేంజ్ అయినప్పుడు అంటే కొంతమంది మనకి కొన్ని చోట్ల అడ్వాన్స్లో పే చేసేస్తాము, కొన్ని మొత్తం అంతా చాలా ఇబ్బంది పడతాం మొత్తం అంతా. ఒక ఈవెంట్ క్యాన్సిల్ అయిందంటే ఆల్మోస్ట్ మొత్తం సెటప్ చేసుకుంటాం మొత్తం అంతా. ప్లాన్ అంతా సెటప్ అయిపోతుంది. ప్లాన్ అంతా చేంజ్ అన్నప్పుడు ప్లాన్ అంతా మళ్ళీ అదే ప్లాన్ని మళ్ళీ వర్క్ చేయాలి మొత్తం, మళ్ళీ రివైజ్ చేయాలి మొత్తం. అందరికీ క్యాన్సిల్ అని చెప్పాలి, అందరినీ పోస్ట్ పోన్ చేయించాలి, అందరికీ డేట్లు మార్చాలి మొత్తం. ఈవెంట్ స్టార్టింగ్ అప్పుడు ఎంత వర్క్ అయితే చేస్తామో క్యాన్సిల్ అయినప్పుడు కూడా సేమ్ ఇంకా మోర్ వర్క్ చేయాలి ఇంకా. ఎందుకంటే ఈవెంట్ ఉందంటే ఉందని చెప్తాం, అంటే ఈవెంట్ క్యాన్సిల్ అయిందంటే క్యాన్సిల్తో పాటు దాని రీజన్ కూడా చెప్పాలి మళ్ళీ మన వాళ్ళకి. డెస్టినేషన్ వెడ్డింగ్స్, లోకల్ వెడ్డింగ్స్ మధ్య డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అంటారు? డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే సార్ మనకి అందరూ రావచ్చు అండి. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ కానివ్వండి, క్లోజెస్ట్ వాళ్ళ వర్కర్స్ కానివ్వండి, వాళ్ళ ఇప్పుడు తెలిసిన బంధువులు లోకల్ వాళ్ళు కానివ్వండి, ఎవరిని పిలిచినా కానీ సరే ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే ఓన్లీ ఫ్యామిలీస్ మట్టుకే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకోటి మనకి అంటే ఇంకా ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో అందరూ అలా చేసుకునే అవకాశం ఉంటే కొంతమందికి చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. రెండింటికి డిఫరెన్స్ అంటే కనుక మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ డిఫరెన్స్ ఉంటుంది మొత్తం. దీని క్రౌడ్కి ఆ క్రౌడ్ సంబంధం ఉంటుంది మనకి. ఓన్లీ ఫ్యామిలీస్ మట్టుకే చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది అక్కడ దాకా వెళ్ళలేరు, అఫోర్డ్ చేయాలి మొత్తం అంతా. కంప్లీట్ మొత్తం అఫోర్డ్, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువైపోతాయి మొత్తం అంతా. అది సార్ మనకి నాకు తెలిసిన మట్టుకు అంతే. కాస్ట్ వైజ్ కూడా చాలా ఉంటుందండి, కొంత కూడా కాదు చాలానే ఉంటుంది. కాస్ట్ వైజ్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అది సార్ చాలా పెరిగే అవకాశం ఉంటుంది.